చిన్ని చిన్ని నీకు వింత చూపిస్తానా? మా అమ్మ ధనరాశులు ఖజానా నిన్నే నిన్నే. ఏమిటి కన్నీళ్ళు? మా అమ్మ ఏమన్నా అందా? ఏమనలేదండి. మరి ఓహో నేనే జ్ఞాపకం వచ్చాడా? అవునండి, చిన్నప్పటి నుండి అన్నయ్యని వదిలిని వదిలిపెట్టి ఉండలేదు. అన్నయ్య ఎంతో గారాభంగా చూసేవాడు. ఎంత అల్లరి చేసినా కన్న తల్లే చూసి వదిన. ఇప్పుడు వాళ్ళు ఎలాగున్నారో ఏమో. సముద్రానికి ఆటుపోటులు ఉన్నట్టుగానే మానవుడు కూడా పట్టు ఊడిపో ఉండవలయను. ఎంత చక్కగా రాసుకున్నావయ్యా, నీ జన్మ ధన్యమైంది. అమృత గుడికి లాంటి మాటలు కదా. అమ్మమ్మ నా పరీక్షలు అయిపోయాయి. ఇంకే పరీక్షలు అయిపోయా నా తండ్రి? పోయి తీరుగా పెళ్ళంతో ఆడుకున్నానా? ఇక ఆడుకో. అలాగేనమ్మా. రే దద్దమ్మా ఇట్లా పోయి ఆడుకోరంటే గెంతులు వేసుకుంటూ పెడుతున్నావా? రే మరి అంత పెళ్ళాం కొంగు చుతులితే దానికి లోకు అయిపోతుందా? మరైతే దాన్ని నా చక్క పుచ్చుకుని తిరగమనే అమ్మా. నోర్ముడి, దాన్ని కాస్త భయభక్తుల్లో పెట్టాలంటే అంటి అంటున్నట్టు ఉండాలరా. అప్రయోజకుడా. నేను అప్రయోజకున్నా. అది తెలుస్తూనే ఉందిగా. నీ పెళ్ళి అయిన కొత్తలో 2 నెలలు నీ బావ గుడబడాలని డబ్బు పంపాడు. 3 నెలలు కాళ్ళు వేలేశాడు. ఇంకా ఎందుకు పంపించాలి? ఇప్పటి వరకు ఒక్క ఉత్తరం కాసావా? ఒక్క మాట అడిగావా? ఇంకా ఎందుకమ్మా, సెలవులేగా. రే సెలవులు గెలవలు నాకు తెలియదురా. వాళ్ళు అలా పంపిస్తూనే ఉండాలి, నేను ఇలా పుచ్చుకుంటూనే ఉండాలి మనేటలు. రే తప్పు నా కళ్ళు పోతాయిరా. లక్ష్యం వస్తుంటే వద్దని కొడతా చెంపలేసుకో. రే ఉత్తరం కదా నేను రాయనమ్మా. రాయో నా నాన్న నువ్వు రాయొద్దురా. నువ్వు ఇంతటి ప్రయోజకుడు అని తెలిసే నిన్ననే రాయించి పడేశాను. స్టాంప్ అంటించకుండా రిజిస్టర్ ఉత్తరం లాగా టపి మన అంది తీరుతుంది. వాళ్ళకి 4వ రోజు వచ్చేస్తుంది మనీ ఆర్డర్. వెళ్ళు నీ పని చూసుకో. రే అదెక్కడికి వెళ్ళమంటే పెళ్ళం గదులుకా? వెళ్ళు మేడం ఇక్కడ చదువుకో. ఓ చూస్తున్నాలే, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. ఏమమ్మా ఇలా వచ్చావు? అమ్మాయిని అత్తారింటికి పంపిస్తున్నానమ్మా. శుభం పంపించే. అది కాదు వదిన, ఇదిగో డబ్బు తీసుకొచ్చాను. అలాగిస్తే తీసుకెళ్దామని. అలాగే. ఏమమ్మా నాకేం లెక్కలు రావనుకున్నావా? వెర్రిదాన్ని అనుకున్నావా? అసలు నేను లెక్క చూడనెక్కలేదు. ఇలా దొంతర పట్టుకున్నానంటే తెలిసిపోతుంది. అవును వదిన, ఒక్క 5 రూపాయలు తక్కువ వచ్చి. అలా చెప్పు. మరైతే 5 రూపాయలు తక్కువ వస్తే మా నాగమణి ఒప్పుకుంటుందా? లేకపోతే నీకు ఇప్పించిన చేత్తో నన్ను పెట్టుకోమన్నావా? బిడ్డ పాప కలవాళ్ళు కాస్త పట్టు విడుపు లేకపోతే ఎలా చెప్పదురా? అయ్యో కాదు, మరి నీకు అప్పిచ్చేటోడేమన్నా మేము దేవుళ్ళం, నువ్వు తిరిగి ఇచ్చేటోడేనా దెయ్యాలం. సరేలేమ్మా, ఆ మిగతా 5 రూపాయలు తీసుకొచ్చి నగ తీసుకెళ్ళి వెళ్దామా. వంటకు వేళ ఏమిటి వెళ్ళు. అమ్మా తల్లి నాగమణి, ఇదిగో నీ పని మీదే ఉన్నా. వస్తున్నా అమ్మా, వస్తున్నా. అమ్మా 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 నీకు అప్పచెప్పేయాలి. వస్తున్నా వస్తున్నా. తల్లి వచ్చేసాను. నాగమణమ్మ తల్లి, తల్లి వచ్చేసాను. ఇగో పరమాత్మ అమ్మా చిన్ని పిండి రుబ్బలేకపోతుందమ్మా. పోనీ నువ్వు వెళ్ళి రుబ్బరా బాబు. నీకు కాలేజీ సెలవులేగా, కాలక్షేపం ఉంటుంది. పో. అది కాదమ్మా, ఓ పావులా బారేసి మిల్లుకు పంపించచ్చుగా. ఓరి పిచ్చి సన్నాసి, మిల్లుకు బారేస్తాడే నీ పొడిపిండిరా. ఇది పప్పు. ఈ పప్పులు రుబ్బరు మిల్లులోను. కళ్ళం కష్టపడిపోతుందని మహాబాధపడిపోతున్నాడు. రే మా కాలంలో నిమిషానికి బస్తా ధాన్యం దంచేవాడవరా. పెద్ద చెప్పొచ్చావు గాని ఆ మాట చెప్పమందా నువ్వు చదువుతున్నావా? ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడి చంపేసేస్తానేమనుకున్నావు ఏమిటో. బాబు చంద్రం, బాగున్నారా? రండి రండి. ఏం బాబు బాగున్నావా? మా చిన్న కూర్చోండి, ఇప్పుడే పిలుస్తా. ఎవరు? రామయ్య బాబు గారా? రండి రండి రండి. ఇంత మర్యాద ఇంతవరకు పంపించలేదేం చూస్తున్నాను. ఆలస్యం అయింది కదా, తీసుకొచ్చేసారన్నమాట. కూర్చోండి కూర్చోండి. అబ్బాయి కాస్త దానం పంపించు త్వరగా. ఇలా వచ్చి నేనే బాధపడతాను. చేతులు శుభ్రంగా కడుకుంది. ఏమిటి ఇంతకీ డబ్బు తీసుకురాలేదన్నమాట? ఊరికే చెల్లిని చూసేదాన్ని చేతులు ఇప్పుకుంటూ వచ్చావా? నా తండ్రి బాగున్నావమ్మా? వదిన అంతా బాగున్నారని? బాగున్నారమ్మా. మీ వదిన నిన్ను తలుచుకొని రోజు లేదు. ఇదిగో ఈ చీరని ఇక్కమని పంపించు.
ఇంత చిక్కిపోయానే ఏ తిండి పెట్టడం లేదుగా నాయనా అది కాదండి. ఏది కాదయ్యా నెలవారీ పంపించాల్సిన డబ్బులు పంపించడానికి టికాలు లేదు కానీ పెద్ద కబుర్లు చెప్తాడు కబుర్లని పంపించాలనే అనుకున్నాను, కానీ ఇంతలో కుప్పలంటుకు పోయి పంట చేతికి రాలేదు. పరిస్థితులు తారుమారైపోయాయమ్మా. కుప్పలు అంటూ పోయా మరి ఇల్లు బాగానే ఉందిగా పోనీ పండక్కైనా తీసుకెళ్ళమంటూ ఉందా లేదా తీసుకువెడదామనే అనుకున్నాను, కానీ నాకు ఆ దృష్టం కలగలేదు. అందుకని ఒక్కసారి చెల్లెమ్మని చూసిపోదామని వచ్చాను. చూడడం అయిందిగా ఇక బయలుదేరినైనా అమ్మా వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వకుండా ఏమిటా మాటలు? చాలే ముద్దు వచ్చి పిల్లలు వెక్కిరించింది రే చవట నీ పెళ్లి ఎంతకాలం అయితే ఓ ముద్దు ముచ్చట తీరలేదే ఇలాంటి గతిమాల సంబంధం చేసుకున్నావే నేను అడుగుతుంటే పైగా బాగా సమర్థిస్తున్నావా ఏదో చిన్నవాడు కదండి. అవునాయన వాడు చిన్నవాడనే మనం అందరం కలిసి వాడిని చెయ్యాల్సినంత అన్యాయం చేశాం. ఇదో పెద్ద గొప్ప సంబంధం, ఇలాంటి సంబంధం దొరకదు. చెల్లెలకు ముద్దు ముచ్చట్లు తీరుస్తారు, బావరిని భుజాలను లెక్కించుకు ఊరేగుతారు. ఇలాంటి సంబంధం దొరకమన్నా దొరకదు అని చెప్పి ఆ పోషణ చేస్తే మోసపోయాం, అన్యాయం అయిపోయి నాశనం అయిపోయాం. మేము ఇలాంటి గతిల సంబంధం ఏకపోయాం. అది కాదండి. ఏది కాదయ్యా పైగా సిగ్గులేక మాట్లాడుతున్నావు. ఉసాయ్ ఓ కోడలు తల్లి నీ అన్నయ్య తెచ్చిన చీర చూసుకుని అక్కడే కూర్చొని మురిసిపోతున్నా ఏంటి? తెచ్చి మొహాన్ని కొట్టు. అవునండియా నేను ఇంటి కోడలైన దగ్గర నుంచి విలువైన చీరలే కట్టుకుంటున్నాను. నాకు ఈ చీర ఏపాటికి ఈ చీర మాట్లాడుకో. ఈ చీర తీసుకెళ్లి వదిలికిచ్చాయి. నేను చాలా సంతోషించాను చెప్పు. ఈ చీర వదిలే కట్టుకోమను. నా తల్లి నా అమ్మే ఇన్నాళ్ళకి నా కోడలు అనిపించావే అమ్మా తల్లి. ఏమయ్యా ఇంకా నిలబడ్డావే? బండి టైం అవ్వలేదు, వెళ్ళరా మాకు చాలా పనున్నాయి కదా వెళ్ళు. నీ పావులు చూపించి మనం భయపడదాం అనుకుంటున్నావా? ఏంటి మా పావులు చూసి నువ్వు భయపడతామా? తల్లి గట్టిగా అరవబాక, నీ అరుపులకి మా పావులు పడిపోతాయి, నా బతుకు చెడిపోయింది. అసలు ఏ చెట్టు ఉంది ఎందుకు వచ్చావు చెప్పు. ఏలా మా నాగులు తోడాలంటే పడండి. ఏలే మా నాగమని డబ్బులు ఇట్టవాడే. ఏందమ్మో మాట చెప్తే తప్పేవాడిని కాదు. ఇంకా లెక్క పెట్టుకో. ఏమిటి ఇలా చిక్కిపోయాయి? మనిషిని పెట్టి మారిపోతుంటాయిలేండి. ఏంటిదే? అదే నా దగ్గర ఉన్నాయి కదా అందుకని చిక్కిపోయి. ₹10 తక్కువ ఇచ్చావే మరి అది ఇంకా చిక్కిపోయిందా? ఏందమ్మా అడుక్కు తినేవాడి దగ్గర ₹10 తగ్గించుకోకూడదు? తగ్గించడానికి నా సుమ్మా చెప్పు. మా నాగమని ఊరుకోవద్దు. నాగమణి నాగమణి ఏందమ్మా? ఇంట్లో నాగమణి ఎవరి దగ్గర మరి నాటకం? నీ నోరు పడ ₹10 ఇయ్యాల్సిందే ఇస్తా. అదే ఆ డబ్బు నీ దగ్గర ఉంచుకో, రేపు పొద్దున్న తీసుకొచ్చి ₹10 ఇచ్చి తోడలు తీసుకుపోతా. అమ్మాయ్యా అమ్మా తల్లి నాగమణి ₹10 నష్టం వచ్చింది ఈవేళ మనకి. ఏం చేయి చెప్పు. ఇచ్చాడు కాడు. చిన్నమ్మ గారికి నేనే ఇలాదే. నా చిన్నప్పుడు నేను చిన్నమ్మనే. నాకు తెలియకుండా చిన్నమ్మ గారికి ఉత్తరం. చంద్రం బాబు పావులోళ్ళు అంటే పనికిరానోళ్ళు కాదు. ఒక్క నాగేసి ₹1000 అన్యాయంగా సంపాదించి మీ అమ్మగోడి కంటే మేమే గొప్ప. ఏమిటో నీ గోల బసవయ్యా? గోల కాకపోతే మరేంది బాబు? బాబు కడుపులు కొట్టి వడ్డీల మీద సంపాదిస్తే ఆ డబ్బు నిలవదు బాబు. చదువుకున్నాడు మీరన్నా చెప్పకూడదు బుద్ధి, లేకపోతే ఎందుకు ఈ సూట్లు బూట్లు? నిజమేరా నువ్వు చెప్పేది. ఇవాళ ఎలాగైనా సరే మా అమ్మకి బుద్ధి చెప్పాలి. ఒక సహాయం చేస్తావా? ఏంటండి? ఏమిటి కన్న తల్లిలా పెంచిన జానికక్కయ్య మన అందరినీ విడిచి వెళ్ళిపోయింది. అందరూ ఇది ఆత్మహత్య అంటున్నారు. తేడా వెనకడైంది. 2 నెలలు డబ్బు పంపినట్టే పంపి ఎగేశారే. అమ్మా అమ్మా నా ఉసురు ఉడికిపోతుందా? దేవుడు లేడు, నా ఉసురు పట్టదు. అమ్మా నాగమణ్యమ్మ తల్లి ఇలాగే అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా ఒక చూపు చూడు తల్లి. కట్టుకుని కాటేసే వదిలిపెట్టకు నువ్వు ఏమైనా సరే. అమ్మా అమ్మా నాగమణమ్మ తల్లి మర్చిపోయా. వస్తున్నా. చేస్తున్నా తల్లి ఒక్క నిమిషం. అమ్మో మర్చిపోయానా? నాగమణమ్మ తల్లి
అయ్యో అమ్మా! నాయనా! చంద్రం! చంద్రం! ఏమైంది నాగమణి గుట్టేసిందిరా నాయనా! నిన్ను నాగమణి కలవటం రోజు పూజిస్తున్నావుగా నాగమణి కాదురా నాయనా! ఊరందరూ డబ్బులు నగలు వడ్డీ ఇచ్చినవి అన్ని తీసి మీ ఎవరికి తెలియకుండా ఎవడో ఎత్తుకుపోతారో నా పుట్టలో దాచాను. అయ్యో ఎలా వచ్చిందో నాకు వచ్చి ఇప్పుడు ఖర్చు చేసిందిరా నాయన. అయ్యో నాయన వెళ్ళకరా. అయ్యో చిన్న మరి అమ్మని పాము కట్టిందే ఆయన అమ్మ తాళాలు దేవే అమ్మా అడిగి పట్టుకుపోతారా తాళాలు దేవే అమ్మా. మా అమ్మని పాము కట్టిందే పాము కట్టిందా ఇప్పుడు ఒక నిమిషం విషయం తీసేస్తా. ఎవరికి పాము కడిచింది నీకు? నాకు కాదు మా అమ్మకి. అమ్మక ఏ మంత్రం వేయండి అమ్మ బసాయి బసాయి అన్యాయ పోటీలు తీసుకురావాలని నేను మంత్రం వేయదు. వడ్డీ తీసుకోదు మా అమ్మయ్య తీసుకోదా తీసుకోదు చెప్పించి చెప్పమ్మా. వడ్డీ వ్యాపారమే చేయదు తీర్థయాత్రలకు పోతాను. పెద్దవాళ్ళ కడుపు కొట్టావు కదా కట్టకు తీర్థయాత్రలు పోతావా? పోతుంది పోతానని చెప్పవా చెప్పమ్మా. నీ డబ్బు కూడా నీకు ఇచ్చేస్తా. నా డబ్బు ఎక్కడా? అది ఆ పుట్టలో ఉంది. ఏ పుట్టలో? ఆ పాము పుట్టలో. సరే జై సుబ్బరాయ జై నాగరాయ. దిగు దిగు నాగా దివ్యా సుందరి నాగా. తగ్గిందా తగ్గింది తగ్గిందా తగ్గింది 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 ఒకసారి ఏమంటావా? తగ్గింది 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 తగ్గిందమ్మా తగ్గిందా? లే 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 తగ్గిందా? లే లే బసవయ్యా నీ పెద్దలకు దండం బసవయ్యా. ఓ ఇంకా లోపలికి దిగు దిగు నాగా దివ్యా సుందరి నాగా. చంద్ర మీ అమ్మ భగవద్గీత నదులు కాచేలేదురా. మా అమ్మ పామును చూసి బాగా అడలిపోయిందిరా. ఆ కంగారులో మర్చిపోయిందిరా మొద్దు. ఇది లేదే ఒక క్షణం కూడా దోచదు మా అమ్మకి. చిన్నమ్మ ప్రియమైన చిన్నమ్మకు నీ చిన్నదిన దీవించి వ్రాయినది. నిన్ను కన్న తల్లిలా పెంచిన జానకక్కయ్య మనల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయింది. అందరూ ఆత్మహత్య అంటున్నారు. నాకేమో నమ్మకం లేదు. మీ పెద్దన్నయ్య బెంగతో కుమిలిపోతున్నారు. చాలా బాధగా ఉంది. వీలు చేసుకుని వెంటనే రావాలను. ఇంతకంటే నేను ఎక్కువగా రాయలేను. నీ చిన్నదిన రాధ. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది. ఏమైందిరా? మా చిన్ని పెద్దదిన ఆత్మహత్య చేసుకుందిట. పాపం చిన్నిని తల్లిలా పెంచిందిరా. ఈ విషయం మాకెవరికి తెలియకుండా యువతలో ఎన్నాళ్ళు దాచిపెట్టింది మా అమ్మ. చిన్నికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో. రే నువ్వు వెళ్ళరా. అన్నారా చూడండి పక్కన సీత లేకపోతే ఆ వెర్రిరాముడు ఎంత వెలవెల్లాడిపోతున్నాడో పాపం. వాళ్ళ అనుబంధం అటువంటిది. బొమ్మను చూసి ఎంత బాధపడుతున్నామే. నిజంగా సీతను దూరం చేసుకున్న ఆ రాముడు ఎంత కుమిలిపోయాడు. భలేవారండి ఇదిగో సీత ఇక్కడే ఉంది. పిచ్చిదాన బొమ్మల్ని కాబట్టి కలపగలిగాం, మనుషుల్ని కలపగలవా? అవును చిన్ని, అన్నయ్య అన్నయ్య అని కలవరిస్తావు. వాళ్ళని ఎప్పుడు చూడాలనిపించదా? ఎందుకుండదండి, అన్నయ్యని వదిన్ని చూసి ఎంతకాలం అయిందో. అవును, అమ్మ యాత్రకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి మనం వెళ్ళి వచ్చేయచ్చు. ఇప్పుడే బయలుదేరతాం. బట్టలు సర్దుకో. నిజంగానా? నిజం చిన్ని, ఇప్పుడే బయలుదేరతాం.